ఐబొమ్మ రవి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. జైలు నుంచి విడుదలయ్యాక మారిపోతానని ఫైరసీ జోలికెళ్లనంటూ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఫైరసీ గుట్టు బయటపడిన విదేశీ పౌరసత్వంతో తప్పించుకోవచ్చని భావించానని రవి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ బ్రేకింగ్ చూస్తున్నాం. 6 ఏళ్ల పాటు తననెవరూ పసిగట్టలేకపోయారని, అదే ధీమాతో నెట్వర్క్ ను బలోపేతం చేశానని చెప్పినట్టు సమాచారం. ఇక మొదటి కేసులో 5 రోజులు, తాజాగా మరో 3 రోజులు పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో 3వ రోజు రవిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఫైరసీ కేసులో సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రవీణ్, మొత్తానికి మనం ఐబొమ్మ రవికి సంబంధించి చూసుకుంటే దేశ విదేశాల్లో ఏజెంట్లు, ఉద్యోగుల వివరాలు ఆరా తీస్తున్నారు. ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఐబొమ్మ రవికి 3వ రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ జరుగుతుంది. విచారణలో భాగంగా ఐబొమ్మ రవి పోలీసుల ముందు పశ్చాత్తాపం పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరెప్పుడు కూడా ఇంకెప్పుడు ఆ యొక్క పైరసీ చేయను అంటూ కూడా చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తుంది. అంటే 3 రోజుల క్రితం మొత్తంగా రవిని 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మొన్న చెంచల్గూడ జైలు నుండి రవిని సిసిఎస్ కు తరలించి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మొదటి రోజు విచారణలో భాగంగా మొత్తంగా కూడా ఎన్జీల నెట్వర్క్ ఆర్థిక వ్యవహారాలపైన కీలక లీడ్ ని కూడా సంపాదించారు. ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎక్కడి నుండి డబ్బు సమకూరింది, ఏ విధంగా వాటిని కొనుగోలు చేస్తున్నారు, ఏ విధంగా అయితే ఈ యొక్క టీమ్ ని మెయింటైన్ చేస్తున్నారు అనే కోణం లోపల ఆ బ్యాంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు కానీ, బ్యాంకు పాస్బుక్లు కానీ, దానికి సంబంధించినటువంటి అకౌంట్ డీటెయిల్స్ కానీ అవన్నీ మొత్తం కూడా ఆయన ముందు ఆధారాలు ఉంచి ఆ యొక్క దీనిపైన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఐపీ మాస్క్ చేసి అనాధికారికంగా వెబ్సైట్లను నిర్వహించినటువంటి ముఠాలు ఎక్కడెక్కడ ఉన్నారు, అనాధికారికంగా ఏ విధంగా రన్ చేస్తున్నారు, వీటిలో అడ్మిన్లు ఎంతమంది ఉన్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఫోన్ సైట్స్ పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నటువంటి వెబ్సైట్ లో క్లోజ్ చేయాలని కూడా పోలీసులు చూస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు ఏదైతే ఈ సైట్లను ఓపెన్ చేయగానే డైరెక్ట్ గా ఆ ఫోన్ వీడియోలోకి వెళ్ళిపోతున్న క్రమం లోపల వాటి అన్నింటి కూడా ఈ యొక్క వెబ్సైట్లను బ్లాక్ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమయ్యారు. అయితే ఆ విధంగా యాడబుల్ యాప్ నిర్వహించడానికి గల కారణం ఏమై ఉంటుంది అని కూడా చెప్తున్నారు. మెయిన్ గా ఈయన నిర్వహించినటువంటి ఈ యొక్క యాడబుల్ ద్వారానే డబ్బులన్నీ కూడా సంపాదించడం జరుగుతుంది. ఇది ఒక యాడ్ ఏజెన్సీకి చెందినటువంటి అయితే యాప్ సంబంధించినటువంటి ఉంటుంది కాబట్టి ఈ దాంట్లో డైరెక్ట్ గా 25 యాప్లు ఉంటాయి. దీంట్లో మిర్రర్ అప్లికేషన్ కూడా దాని కొరకు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు కనుక్కున్నారు. వీటిపైన కూడా మొత్తం బ్లాక్ చేయడానికి చూస్తున్నారు. దీని అడ్మిన్లు ఎక్కడెక్కడ ఉన్నారు, దీని మిర్రర్ అప్లికేషన్స్ ఇంకా ఎన్ని ఉన్నాయనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే 2వ రోజు విచారణలో ఆర్థిక వివరాల పైన కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ముందుంచి ప్రశ్నించడం జరిగింది. పోలీసుల ప్రశ్నకు నిన్న అయితే ప్రశ్నలకు కొంత సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు 3వ రోజు చివరి రోజు కూడా ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు, ఈ వెబ్సైట్లకు సంబంధించినటువంటి సైట్ల గురించి, ఈ యొక్క పైరసీ దాంట్లో వీటిని ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు, ఏ విధంగా డౌన్లోడ్ చేసిన తర్వాత హెచ్డి క్వాలిటీ ఏ విధంగా చేస్తారు, ఎట్లా ఆ సర్వర్లను ఏ విధంగా ఉపయోగించేసి అది డౌన్లోడ్ చేస్తారనే క్రమం లోపల ఇక టీం ఎంతమంది ఉన్నారు, అడ్మిన్స్ ఇంకెంతమంది ఉన్నారు అనే కోణం లోపల ఈ రోజు పూర్తి వివరాలు రాబట్టారు. ఈ రోజు సాయంత్రం మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.